నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. నా పేరు జయ. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ఆలయాలన్నింటినీ మూసివేశారు. తిరుమలలో చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. తిరుమలతో పాటు శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను కూడా ఉదయం 10 గంటలకే తలుపులు మూసివేశారు. తిరిగి రాత్రి 8 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి స్వామివారి ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల 45 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 5 నిమిషాల వరకు చంద్రగ్రహణ ఘడియలు ఉన్నాయని వేద పండితులు తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రాన్ని కూడా మూసివేశారు. ఈ రోజు చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయము ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కూడా మూసివేయబడినది. మరి రాత్రి 8 గంటలకి తెరవబడును. 8 గంటలకి తలుపులు తీసినాక స్వామివారికి పుణ్యావచనము, నైట్ బెల్లు, శుద్ధి, కైంకర్యమ్స్ కూడా జరిగినాక 10 గంటల 30 నిమిషాలకు కూడా సర్వదర్శనం మొదలుపడను. ఈరోజు 2 గంటల సేపు పాటు సర్వదర్శనం ఉంటుంది రాత్రి. మరి ఈరోజు పరిస్థితి చూస్తే తెల్లారితో సుప్రభాతం అయినాక 3:30 గంటల నుంచి ఉదయం 9:30 గంటల వరకు దాదాపు 14,000 మంది భక్తులకు కూడా సర్వదర్శనం చేయించడం జరిగింది. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేశారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు ఆలయాన్ని మూసివేశారు. అనంతరం 7:30 గంటలకు సంప్రోక్షణ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. రేపు ఉదయం 4 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. జయ దుర్గా భవాని, శ్రీ దుర్గామణేశ్వర స్వామి దేవస్థానం, ఇంద్రగిరాద్రి. చంద్రగ్రహణం సందర్భంగా ఈ రోజున అమ్మవారి దేవాలయం 10 గంటలకి మూసివేయబడింది. ఈ గ్రహణం మధ్యాహ్నం 2 గంటల నుంచి స్పర్శతో ప్రారంభమవుతుంది. మధ్యస్థంగా 4 గంటల 42 నిమిషాలకి ఆద్యంత పుణ్యకాలం 7 గంటలకి ముగుస్తుంది. 7 గంటల తర్వాత దేవాలయాన్ని తెరిచి అమ్మవారికి స్నాపనాభిషేకం చేయడం జరుగుతుంది. తర్వాత 9 గంటలకి అమ్మవారికి మహానివేదన పెట్టి తిరిగి రేపు ఉదయం అమ్మవారి దేవాలయాన్ని తెరుస్తారు. ఈ యొక్క గ్రహణ సమయంలో దేవాలయాలు అన్నిటి కూడా ఉండవు, దేవాలయాలు మూసివేయడం జరుగుతుంది. దీని తర్వాత అన్ని దేవాలయాలు కూడా చేసేటువంటి ఈ స్నాపనాభిషేకంతో ఆ యొక్క దోషం నివారణ అవుతుంది. కాబట్టి అందరికీ కూడా దేవాలయం ఈ రోజున 10 గంటల నుంచి మూసివేయడం జరుగుతుంది. తిరిగి 9వ తారీఖు ఉదయం 4 గంటలతో దర్శనం ప్రారంభమవుతుంది. విజయవాడ దుర్గమ్మ క్షేత్రంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. గ్రహణ సమయంలో ప్రసాదాల తయారీ విమర్శలకు దారితీసింది. శాస్త్రాన్ని ధిక్కరించి అధికారులు వ్యవహరించిన తీరును వైదిక కమిటీ తీవ్రంగా తప్పుపట్టింది. తమకు కనీసం తెలియజేయకుండా ఇష్టానుసారంగా ప్రసాదాలను ఎలా తయారు చేస్తారంటూ వైదిక కమిటీ అధికారులను నిలదీసింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. శాస్త్ర ప్రకారం గ్రహణం సందర్భంగా గుడి మూసివేసిన తరువాత ప్రసాదాలు తయారు చేయకూడదని అంటున్నారు పండితులు. గ్రహణ సమయంలో ఇదే కాదు, ఏ ప్రసాదం కూడా దోషరహితమైంది. అందుకే మన ఇంట్లో కూడా మనం ఏది చేసుకోం ఈ సమయంలో, గ్రహణ సమయంలో. ఇప్పుడు గ్రహణంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చేయడం. ఎందుకంటే దేవాలయం మూసేసినప్పుడు ప్రసాదాలు ఎలా తయారు చేస్తాం? ఇది దోషం. చంద్రగ్రహణం సందర్భంగా చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయాన్ని మూసివేశారు. తిరిగి రాత్రి 8:30 గంటలకు ఆలయాన్ని శుద్ధి చేసి భక్తులను దర్శనానికి అనుమతించినట్లు అర్చకులు తెలిపారు. ఆలయం మూసివేయడంలో పరిసర ప్రాంతాలు బోసిపోయాయి. చంద్రగ్రహణం పాక్షికంగా వస్తున్నది. దీనివల్ల మన ఆంధ్రాలో ఉన్న ప్రతి దేవాలయం 7:30 నుంచి రాత్రి 8 గంటల వరకు మూసివేయబడుతుంది. కాళహస్తీశ్వర స్వామి దేవాలయం తప్ప మిగతా దేవాలయాలన్నీను 7:30 నుంచి రాత్రి 8 వరకు మూసివేస్తారు. 8 గంటలకి స్వామివారి తలుపులు తీసి శుద్ధి చేసి పుణ్యాహవాచనం చేసి తదనంతరం స్వామివారి భక్తులు 50 మందికి దర్శన భాగ్యం కలిగిస్తారు. ఈ చంద్రగ్రహణం సాయంత్రం 5 గంటల 45 నిమిషముల నుంచి 7 గంటల 5 నిమిషముల వరకు ఉంటుంది. సందర్భంగా ఈ టైంలో ఎవరైనా సరే రేవతి నక్షత్రం వాళ్ళు బయటికి ఎక్కడికి గ్రహణం చూడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి క్షేత్రం చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. చంద్రగ్రహణం ప్రవేశించడంతో మూసివేసిన దేవాలయాన్ని సాయంత్రం 6:30 గంటలకు తెరిచిన అనంతరం సంప్రోక్షణ నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి భక్తులను అనుమతించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. శ్రీమతి రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు దేవాలయం తలుపులు ఉదయం అన్ని కార్యక్రమాలలో మూసి పూర్తి చేసి 9:30 స్వామివారి గర్భాలయం తలుపులు, ఆలయ ప్రధాన ఆలయం గాలిగోపురం వద్ద తలుపులు కూడా మూయబడినాయి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం మళ్ళీ తిరిగి 7:30 గంటలకు చంద్రగ్రహణ విమోక్షణ కాలం అయిన తర్వాత స్వామివారికి పవిత్ర గోదావరి నుంచి కూడా తీర్థాన్ని కూడా తీసుకుని వచ్చి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, శాంతి హోమం కూడా జరిపి ఆ తరువాత భక్తులకి 8 గంటల నుంచి రాత్రి 9:30 గంటలు కూడా భక్తులకి స్వామివారి దర్శనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం క్షేత్రం చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ ద్వారాలు మూసివేశారు. బుధవారం ఉదయం 9 గంటలకు మూసివేశారు. ఉదయం 5 గంటలకు తెరిచి సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. చంద్రగ్రహణం కారణంగా ఉదయం 6:30 గంటల నుండి బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ద్వారాలు మూతపడ్డాయి. ఉదయం అభిషేక పూజల అనంతరం 6:30 గంటలకు ఆలయ ద్వారబంధనం చేశారు. గ్రహణ కాలం తరువాత సాయంత్రం 6:30 గంటలకు తిరిగి ఆలయాన్ని తెరిచారు. సంప్రోక్షణ, శుద్ధి అనంతరం యథావిధిగా పూజలు కొనసాగాయి. సింహాచల అప్పన్న క్షేత్రంలో సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేశారు. చంద్రగ్రహణం ప్రవేశించడంతో మూసివేసి దేవాలయాన్ని రాత్రి 8 గంటలకు తెరిచిన అనంతరం సంప్రోక్షణ నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి భక్తులను అనుమతించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 6:05 వరకు ఆలయాన్ని మూసివేశారు. ఆలయ స్థానాచార్యులు శంకర్రాయ శర్మ సాయంత్రం 6 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ గావించారు. అనంతరం 6:30కు ప్రదోషకాల పూజ, 7:20 భక్తులకు దర్పణం, రాత్రి 8:25 నిత్య నివేదన, అన్న పూజ, ఆకుల పూజ, రాత్రి 9 గంటలకు నిశికాల పూజ, రాత్రి 10 గంటలకు స్వామివారికి పవళింపు సేవ అనంతరం దేవస్థానాన్ని మూసివేస్తారు. చంద్రగ్రహణం సందర్భంగా పంచారామ క్షేత్రం ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని ఉదయం 10:30 గంటల నుండి మూసివేశారు. ఉదయం 6 గంటల నుండి ఉదయం 10:30 గంటల వరకు ఆలయం తెరిచి ప్రత్యేక పూజలు చేసి ఆలయాన్ని మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం సాయంత్రం 6 గంటలకు ఆలయాన్ని తెరిచారు. చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం నిర్వహించే నిత్యాన్నదానం నిలిపివేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం సైతం చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 11 గంటల నుండి మూసివేశారు. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు సంప్రోక్షణ అనంతరం ఆలయ ద్వారాలు తెరుస్తారు. ముందుగా ఆలయ శుద్ధి, అనంతరం ఆదిత్యుడికి అభిషేకం, నవగ్రహ పూజలు చేస్తామని, ఆ తరువాతే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని వెల్లడించారు. చంద్రగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలు మూసివేయగా శ్రీశైల మల్లన్న క్షేత్రంలో భక్తులకు యథావిధిగా దర్శనాలు కల్పించారు. శ్రీశైల పంచాంగం ప్రకారం బుధవారం రోజున అసలు గ్రహణం సంభవించలేదని, అందుకే యథావిధిగా నిత్య పూజలు నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇదే కోవలో మంత్రాలయ రాఘవేంద్ర మఠంతో పాటు కర్నూలు జిల్లాలోని వివిధ ఆలయాల్లో నిత్య పూజలు జరిగాయి. చంద్రగ్రహణం సందర్భంగా దేశంలోని అన్ని ఆలయాలు మూతపడినా శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం తెరిచే ఉంటుంది. గ్రహణ సమయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు పండితులు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలో భూతనాథుడు స్వయంభూగా వెలిశాడు. పంచభూత క్షేత్రాలలో వాయులింగ క్షేత్రం ఇది. గర్భాలయంలో అన్న దీపాలు యథాస్థానంగా ఉండగా ఆ కైలాసనాథునికి ఎదురుగా ఉండే దీపాలు ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలకు కదులుతుంటాయి. నిత్యం 9 గ్రహాలు 27 నక్షత్రాలతో స్వర్ణ కవచాన్ని అలంకారంగా ధరించే ముక్కంటి గ్రహ కాలాలకు అతీతుడు. అందుకే చంద్రగ్రహణ సమయంలోనూ ఆలయం తెరిచే ఉంటుంది. ఇదే ఇదే శ్రీకాళహస్తి, ఇదే ఇదే శ్రీకాళహస్తి, ఇక్కడే కలుగుతుంది అద్వైత సిద్ధి.
గోదావరి పుష్కరాలకు కుంభమేళా తరహాలో ఘనంగా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 2015 జూలై 14 నుంచి 25 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల ఏర్పాట్ల వ్యయ నివేదికలు శాఖల వారీగా ఇవ్వాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. 15 రోజులకు ఒకసారి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించాలని నిర్ణయించారు. బాసర, ధర్మపురి, భద్రాచలంలో ప్రధాన వేదికగా ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసి మొత్తం 8 ప్రాంతాల్లో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పుష్కరాలకు శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామిని ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేవాలయ ఈవోల నియామకంపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రభుత్వం 20 మంది తహసీల్దార్లను, 6 డిప్యూటీ కలెక్టర్లను డిప్యుటేషన్ విధానంపై రెవెన్యూ శాఖ నుంచి తీసుకుంది. వీరినే ప్రధాన దేవాలయాలకు ఈవోలుగా నియమించేందుకు నిర్ణయించామని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి 30 మంది తహసీల్దార్ని, 6 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లని తీసుకోవడం ద్వారా వారిని అన్ని దేవాలయాలకి నియమించే పరిస్థితిని అతి త్వరలోనే రాబోయే 2-3 నెలల్లో పూర్తి చేస్తాం. భక్తి విశేషాలలో స్వల్ప విరామం.